సో ఏం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్ వీక్లీ బ్లాగ్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం నేను వైడ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఇలాగే ఉంటుంది కానీ ఇలా హైట్ వైజ్ వైడ్ ఉండదని ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంతో బ్లాగ్ చేయడం మానేసాక జిమ్లోకి అయితే ఒకటి చేశాను నేను. సో ఆ టైంలో ఏంటంటే వైడ్ ఉంటే అంటే యాంగిల్స్ ఉంటుంది, ఇందులో వైడ్ నార్మల్ నేరో అని ఉంటుంది. సో నేను ఏం చేసానంటే వైడ్ ఉంటే ఎక్కువ వైడ్ వస్తుంది కదా, వీడియోకి అంత ఎఫెక్ట్గా ఉండదు బ్లాగ్ చేయడానికి మనకి యూట్యూబ్ మెయిన్ నార్మల్ బ్లాగ్లో కదా బైక్ కాదు జిమ్ బ్లాగ్ కదా అని చెప్పి నేను ఏంటంటే నార్మల్లో పెట్టాను. అంటే చిన్నగా వస్తుంది, ఇది తగ్గిపోద్ది, విత్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో నేను అదే దృష్టిలో నేను మర్చిపోయి ఆ వైడ్లో ఉన్నప్పుడు నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత వైడ్ వస్తుంది, అది యాక్చువల్లీ దీని ఫుల్ వైడ్, ఈ హైట్ కూడా అంతే. నేను ఆ దృష్టిలో నేను మర్చిపోయి చెప్పేసి వ్లాగ్ చేసుకున్నాను. తర్వాత ఇంటికి చూస్తే నాకు ఎందుకు డౌట్ చేస్తుంది, ఇదేంటి ఎంత వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇంక ఎలా ఎడిట్ చేసి పెట్టేశాను. అప్లోడ్ చేసిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను, ఎలా అంటే కెమెరా సెట్టింగ్స్లో చెక్ చేసుకుంటే నార్మల్లో ఉంది. ఇచ్చిటి అమ్మ వైడ్ అంతా పోయిందిరా, సర్లే అనుకున్నాను. చెప్పాను కదా, ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా వ్లాగ్ చేద్దాం ఫిక్స్ అవుతానో అప్పుడు ఏదో ఒకటి వస్తాను. ఇప్పుడు ఏమైనా వచ్చిందో లేదు చేసుకో, వేరే వాళ్ళకి వెళ్తుంది. ఆయనకి హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ మిస్ రాడనుకున్నాను యాక్చువల్గా, నాన్ ఏవేస్లో ఉంది ఇది ఈరోజు అలాగెడుతున్నాయి. యాక్చువల్గా మన సైడ్ ఏంటంటే రాస్తాం. సో యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు ఎలా క్రాస్ చేస్తున్నారు అనుకోండి, వెహికల్స్ ఇటుపక్క వస్తాయి, ఇటుపక్క వస్తాయి, కానీ ఇటుపక్క చూడతారు. అటుపక్క నుంచి వస్తున్నాడు అనుకో, అటుపక్క చూస్తారు, ఇటుపక్క చూడరు. ఎందుకు ఎటువైపు వెహికల్స్ వస్తే అటుపక్క చూడరు, ఆపోజిట్ వేసి చూస్తారు ముందెళ్ళ, అంటే ఎదురుగా ఏమైనా వస్తున్నాయా లేదని. ఎందుకు ఇటుపక్క నుంచి ఏమవుతున్నాయో లేదు చూసుకోవడం. ఫోన్ పెట్టుకుని తిట్టకూడదు ఎవరిని, అంటే మరి ఏం చేద్దాం, రూల్స్.
యాప్లో ఏం చేయాలంటే ఎవరైనా మనం ఫోన్ చేసేదా లేదని తీసుకెళ్ళి ఎవడో ఏదైతే బాగుండబట్టు ఇంకా 18 మినిట్స్లో